గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక 15 ఆగస్టు లోపు రుణమాఫీ, ఏకకాలంలో 2 లక్షలు రద్దు చేసే బాధ్యత నాది. వచ్చే సీజన్ నుంచి వరికి 500 రూపాయల బోనస్. ఇందిరమ్మ కమిటీలతోనే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక. ప్రధాని మోడీతో కేసీఆర్ చీకటి ఒప్పందం. 5 ఎంపీ సీట్లలో బారాసా ఓట్లు భాజపాకు వేసేలా అవగాహన. కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు. నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మరో 2ని త్వరలో అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీలోపు రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేస్తామని, వరి ధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ను వచ్చే సీజన్ నుంచి ఇస్తామని తెలిపారు. నారాయణపేటలో సోమవారం సాయంత్రం జరిగిన జనజాతర బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎన్నికల కోడ్ రావడంతో రైతు రుణమాఫీని అమలు చేయలేకపోయాం. రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతాంగానికి నారాయణపేట గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15వ తేదీ లోపల 2 లక్షల రైతు రుణమాఫీని అమలు చేసి తీరుతా. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసినట్లుగానే రైతులకు రుణమాఫీని ఏకకాలంలో మొత్తంలో అమలు చేసే బాధ్యత నాది. వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాం. వచ్చే సీజన్ నుంచి దీన్ని అమలు చేస్తాం. ప్రతి గింజను కొనుగోలు చేస్తాం అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహబూబ్ నగర్లో వంశీచంద్ రెడ్డిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం తన ప్రసంగంలో అటు భాజపా ఇటు బారాసాలను దుయ్యబట్టారు. నారాయణపేట సభలో కరవాలంతో సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో సరిత, పర్ణికారెడ్డి, వంశీచంద్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ విషయంలో కేసీఆర్ 10 ఏళ్లు నిర్లక్ష్యం చేశారు. అసెంబ్లీలో ఈ విషయంపై పోరాడితే నన్ను, సంపత్ కుమార్ను కేసీఆర్ సభ నుంచి బయటకు పంపించారు. కాంగ్రెస్లో ఎమ్మెల్యే లక్ష్మణ్ను విప్గా నియమించాం. పాల్వాయి రజనీని టీఎస్పీఎస్సీ సభ్యురాలిగా, నా పేషీలో అధికారిగా సంగీతను నియమించాం. మాదిగల ఆవేదన నాకు తెలుసు. కాంగ్రెస్ నియామకాల్లో మాదిగలకు న్యాయం చేసి సముచిత బాధ్యత కల్పిస్తా. సోనియాను ఒప్పించి ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా నిన్న జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా, నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఎన్నికల ఉద్దేశించి మాట్లాడారు. ఈ విధంగా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15వ తేదీ లోపుగా తప్పకుండా అమలు చేస్తామని, రుణమాఫీ చేస్తామన్నట్టుగా. అదేవిధంగా 500 రూపాయల బోనస్ అనేది పంట ఈ సీజన్ కాకుండా వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తామన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి తెలియజేశారు. తప్పకుండా ఇక్కడ రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ఇక్కడ ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ఇక్కడ రైతు రుణమాఫీ అమలు చేయలేకపోతున్నాం. ఆగస్టు 15 లోపు తప్పకుండా అమలు చేస్తామన్నట్టుగా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ విధంగా బారాస బీజేపీని ఉద్దేశించి కూడా ఈ విధంగా కవిత అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ తన ఓట్లను అమ్ముకున్నట్టుగా ఇక్కడ గెలిచే ఎంపీ సీట్లను వేసే ఓటులో కొన్ని బీజేపీకి అప్పచెప్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అది ఎలా జరుగుతుందేమో. కవితను విడుదల చేసే విషయమై ఈ విధంగా కుమ్మక్కయ్య అన్నట్టుగా బీజేపీ బారాస ఈ విధంగా ఒకటైరు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో సోనియమ్మతో మాట్లాడి అమలు చేసే విధంగా దాని కార్యరూపణ చేస్తామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా కూడా ప్రసంగించారు. చిన్నస్వామిలో పరుగుల సునామీ. సన్ రైజర్స్ 287/3. ఏమా బాదుడు ఏమా బ్యాటింగ్. బంతి పగిలేలా, బౌలర్లకు పీడకలలు మిగిలేలా సన్ రైజర్స్ బ్యాటర్లు మరోసారి చెలరేగారు. ప్రతి బంతిని స్టాండ్స్లోకి పంపేందుకు బ్యాటర్లు పోటీ పడగా ఫీల్డర్లు ప్రేక్షకులయ్యారు. ప్రేక్షకులు క్యాచ్లు అందుకునేందుకు ఎగబడ్డారు. సోమవారం ఆర్సీబీపై సన్ రైజర్స్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడటంతో ఐపీఎల్లో అత్యధిక స్కోర్ రికార్డు మరోసారి ఆ జట్టు సొంతమైంది. ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే శతకం సాధించడంతో సన్ రైజర్స్ ఈసారి చిన్నస్వామి స్టేడియాన్ని ఊపేసి ఏకంగా 287/3 3 వికెట్లకు పరుగులు చేసింది. 22 సిక్సర్లు బాధేసింది. దినేష్ కార్తిక్ 83 అద్భుతంగా పోరాడినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు 7 వికెట్లకు 262 పరుగులే చేసింది. ఈ విధంగా సన్ రైజర్స్ 283/3 వికెట్లతో ఇది విజయం సాధించినట్లుగా ఇక్కడ మెరుపు శతకం బాదిన హెడ్ 41 బంతుల్లో 102 రన్స్ చేసినట్టుగా, అత్యధిక పరుగులు చేసినట్టుగా ఇక్కడ చూపించడం జరిగింది.
ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వానలు భారత వాతావరణ శాఖ వెల్లడి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ సోమవారం తెలిపింది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ మధ్యలో లానినో ప్రభావంతో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 1970 నుంచి 2020 మధ్య 87 సెంటీమీటర్లు కాగా ఈ ఏడాది 106% అధికంగా సుమారు 92 సెంటీమీటర్లలో వర్షాలు పడే అవకాశం, అత్యధిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ లెనినో భారత వాతావరణ శాఖ ఐఎండీ ఇక్కడ తెలియజేసింది. చూడాలి మరి ఎంత ఎక్కువ ఉంటుందో. పర్సంటేజ్ విధంగా అయితే చాలా ఎక్కువ చూపించారు. ఇక్కడ 1970 నుంచి 20 వరకు 87 సెంటీమీటర్లే. ఈ ఏడాది 106% అధికంగా పడే అవకాశం ఉందంట. 92 సెంటీమీటర్లు పడుతుందంట. బెట్టింగ్ దందా ఆటకట్టు. 5 స్థావరాలపై దాడులు, 15 మంది అదుపులోకి. 2.40 కోట్లు స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. బ్యాంకు ఖాతాల్లో మరో 10 కోట్లు ఉన్నట్లు గుర్తింపు. దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు. ఈసీ స్పీకర్ కార్యాలయానికి కూడా అనర్హత వేటు వేయాలంటూ బారాసా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్. ఇక్కడ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇక్కడ దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఈ విధంగా అక్కడి నుంచి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అతని పైన బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయగా ఈ విధంగా ఆయనకు నోటీసులు అందినాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బారాసా పాలనలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియా ఇప్పుడు ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం. రైతుల నుంచి ప్రతి గింజ మద్దతు ధరకు కొంటామనేది మా ప్రభుత్వ గ్యారంటీ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఆందోళన, రోజుకు 100 కోట్లు. ఎన్నికల సమయంలో 4,658 కోట్ల సొత్తు స్వాధీనం. ఎన్నికల సమయంలో వివిధ రాష్ట్రాల్లో 4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో 395.39 కోట్ల నగదు, 489.31 కోట్ల విలువైన మద్యం, 2,068.85 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, 562.10 కోట్ల విలువైన లోహాలు ఓటర్లకు పంపిణీ చేయడానికి ఈ విధంగా లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి దేశవ్యాప్తంగా రోజుకు 100 కోట్లు సరఫరా అవుతున్నాయి. ఈ విధంగా దానికి సంబంధించి 4,658 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లుగా ఐటీ శాఖ తెలియజేసింది. ఇక్కడ కవితకు 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ. ఆమె మీడియాతో మాట్లాడటంపై న్యాయమూర్తి అభ్యంతరం. ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న బారసా ఎమ్మెల్సీ కవితను ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కవితకు విధించిన సిబిఐ కస్టడీ సోమవారంతో ముగియడంతో అధికారులు ఉదయం 10 గంటలకు ఆమెను న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరిచారు. ప్రస్తుతానికి ఆమెను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదు. ప్రముఖ రాజకీయ నాయకులు కావడం, తీవ్ర ప్రభావం చూపే శక్తి సామర్థ్యాలు ఉండటం వల్ల ఆమె సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. అందువల్ల ఈ కేసు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిందితురాలని 14 రోజుల జ్యుడిషియల్ కవితను కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొస్తున్న అధికారులు. ఈ విధంగా నిన్న సిబిఐ వాళ్ళది ఇన్వెస్టిగేషన్ ముగియడంతో నిన్నటితో ఈ విధంగా రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడం జరిగింది సిబిఐ వాళ్ళు. ఈ విధంగా అవన్నీ అక్కడి నుంచి మళ్ళీ జైలుకి తరలించినట్టుగా ఇక్కడ ఇచ్చారు. బెయిల్ ఇస్తే ఈమె సాక్షులను బెదిరించి తారుమారు చేసే అవకాశాలు ఉన్నట్టుగా, ఈమె ఆ కేసులో ప్రధాన సూత్రధారి అన్నట్టుగా ఆమెను విడుదల చేసే అవకాశం లేదన్నట్టుగా ఇక్కడ కూడా కోర్టు సంబంధించిన సమాచారం తెలియజేసింది. గద్వాల జలదీక్షలో మాట్లాడుతున్న హరీష్ రావు, చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు విజయుడు, కృష్ణమోహన్ రెడ్డి తదితరులు. ఓట్లు దండుకోవడానికే రుణమాఫీ ప్రకటన. డిసెంబర్ 9నే అమలు చేయనందుకు రైతులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావు. లోక్సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకే ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీపై బారాస చేసిన పోరాటానికి భయపడి ప్రజలను మభ్యపెట్టడానికే సీఎం ఈ ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీపై తొలి సంతకం చేసి పెడతానని గతంలో గొప్పలు చెప్పిన సీఎం ఇచ్చిన మాట తప్పినందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీష్ రావు సోమవారం రాత్రి ఎక్స్లో స్పందించారు. అంతకుముందు గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జలదీక్షకు సంఘీభావంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ విధంగా
డిసెంబర్ 9నే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్న రేవంత్ రెడ్డి దాన్ని మాట మార్చి నందుకు రైతుల క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. అదేవిధంగా ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి అబద్ధం ఆడుతున్నట్టుగా ఇది ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానడం అదంతా ఎలక్షన్లో ఓట్లు దండుకోవడమే. ఈ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. జనాలు నమ్మి ఓటేయద్దు అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు ఇక్కడ ట్విట్టర్లో స్పందించారు. అదేవిధంగా అక్కడ బహిరంగ సభలో కూడా మాట్లాడడం జరిగింది. ఖర్చయిపోతున్నాం, ప్రచార పెట్టుబడికి ముఖం చాటేస్తున్న నాయకులు, అసెంబ్లీ వెంటే లోక్సభ ఎన్నికలు రావడమే కారణం, పార్టీ కార్యక్రమాలతో జేబులు గుల్లవుతున్నాయని ఆవేదన. ప్రచారం జోరందుకుంటున్న తరుణంలో పార్టీలకు సంకట పరిస్థితి. శాసనసభ ఎన్నికలు ముగిసి 6 నెలలు తిరగక ముందే లోక్సభ పోరుకు సిద్ధం కావాల్సి రావడంతో నాయకులకు చుక్కలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు డబ్బులు ఖర్చు పెట్టలేక లబోదిబం అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనాన్ని తరలించినంత ఉత్సాహంగా లోక్సభ ఎన్నికల్లో కింది స్థాయి నాయకులు స్పందించడం లేదని పలు పార్టీల పెద్ద నాయకులు చెబుతున్నారు. ఇటీవల 2 ప్రధాన పార్టీలు నిర్వహించిన సభలకు జన సమీకరణ కోసమని పలు జిల్లాల్లో నియోజకవర్గ స్థాయి నాయకులకు 1కి 10 సార్లు ఫోన్లు చేసి గట్టిగా చెబితే కానీ పని కాలేదని ఆ పార్టీలకు చెందిన పలువురు నాయకులు తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడి మరీ జన సమీకరణ చేసిన కొందరు నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. డబ్బులు సమకూరిస్తేనే ఏ పనైనా చేయగలమని, లేదంటే తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నట్లు సమాచారం. భవిష్యత్తు ఏమిటో అర్థం కాక లోక్సభ ఎన్నికలతో మాకేం ఒరుగుతుంది, పోయిన ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులే మాకు వెనక్కి ఇవ్వలేదు. ఈ విధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు జనాన్ని సమీకరణ చేసే సమయంలో ఈ విధంగా ఎంత రెస్పాండ్ కాలేకపోతున్నారని, ఈ విధంగా బహిరంగ సభలకు జనాన్ని సమకూర్చాలంటే శాసనసభ ఎన్నికల్లో వీలైనంత ఈజీగా అప్పుడు పోటీపడి మరీ తీసుకొచ్చిన నేతలు ఇప్పుడు 10కి 20 సార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. పైసలు ఇవ్వలేంది మేమేం చేయలేమన్నట్టుగా, ఇక్కడ నగదు ఇస్తే మాత్రమే పని అవుతుంది అన్నట్టుగా ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఆ విధంగా మాట్లాడుతున్నారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంకుశం మూత్ర పరీక్ష నిర్వహించే ఎబోన్ యూరిన్ కప్ పరికరం ఇదే. ఇక డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాగిన మత్తులో జరిగే ప్రమాదాల నివారణ, మందుబాబుల్లో పరివర్తన తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. ఇదే తరహాలో ఇప్పుడు డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలను రాష్ట్ర పోలీస్ శాఖ తెరపైకి తెచ్చింది. మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిని, ప్రధానంగా గంజాయి తాగే వారిని గుర్తించడం కోసం రైతు దీక్షలో ఎండిన వరి కంకులతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ హామీలు అమలయ్యే వరకు పోరాటం. ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీ నాయకులను నిలదీయాలి. మిస్డ్ కాల్తో అన్నదాతల సమస్యలు తెలియజేయాలి. రైతు దీక్షలో కిషన్ రెడ్డి పిలుపు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు భాజపా పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే కొత్త హామీలతో ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. గత భారత ప్రభుత్వం అనేక రకాలుగా రైతులకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్ కూడా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే పరిస్థితుల్లో లేదన్నారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో రైతుల సమస్యలపై కిషన్ రెడ్డి రైతు దీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ గ్యారంటీలకు ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో నిర్వహించిన దీక్షలో రైతులతో పాటు భాజపా ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి వివిధ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ రైతు దీక్షలో ఎండిన వరి కంకులతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ విధంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే నెరవేర్చకుండా మరి కొత్త హామీలను ప్రకటించింది ఎలక్షన్లకు సంబంధించి. ఈ విధంగా జనాలను మోసం చేసే ఉద్దేశంతో ఈ విధంగా మరోసారి ఈ విధంగా జనాలను ప్రలోభ పెడుతున్నారు అన్నట్టుగా కాంగ్రెస్ను ఉద్దేశించి కిషన్ రెడ్డి సమావేశంలో ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా అదే ధోరణిలో ఉన్నదన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా మోసం చేసింది అన్నట్టుగా కూడా ఈయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలియజేశారు. ఇక్కడ సాక్షి చైర్పర్సన్ను సాయిరెడ్డిని విచారించరా? వివేక హత్య రోజు అవినాష్ ఎవరికి ఫోన్ చేశారో తేలాలి. భాజపాతో జగన్కున్న అవినాభావ సంబంధం అందరికీ తెలుసు. సిబిఐ దర్యాప్తుపై ఒత్తిడి ఉండొచ్చని సునీత అనుమానం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడిస్తున్న సునీత. వివేక కేసు వీడియో రిలీజ్ చేసిన అవినాష్ 27/4/2023
వైఎస్ వివేకానంద రెడ్డి శరీరంపై తీవ్ర రక్తగాయాలను చూస్తే గుండెపోటు అని ఎవరికైనా అనిపిస్తుందా అని ఆయన కుమార్తె సునీత ప్రశ్నించారు. సాక్షి మీడియాలో ఎందుకు గుండెపోటు మరణంగా ప్రసారమైందనే కోణంలో ఆ సంస్థ చైర్పర్సన్ను అలా ఎందుకు చెప్పారని విజయసాయిరెడ్డిని విచారించరా అని అడిగారు. వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఫోన్ కాల్స్ ఎవరికి వెళ్ళాయి? హత్య చేస్తుండగా ప్రత్యక్ష ప్రసారం చేశారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. హత్య జరిగిన గదిలోంచి సాక్షి మీడియాకే తొలుత సమాచారం వెళ్ళింది అని ఆరోపించారు. సాక్షి కడప విలేకరి బాలకృష్ణకు 6:24 గంటలకు ఫోన్ కాల్ వెళ్ళిందన్నారు. సాక్షి యజమానికి ప్రత్యక్ష సమాచారం తెలిసినా ఎందుకు సరిచేసుకోలేదో తేలాలన్నారు. స్థానిక సిఐని బెదిరించి మరీ రక్తపు మరకల్ని శుభ్రం చేయించడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సిబిఐ ఇంకా దర్యాప్తు పూర్తి చేయలేదని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరి ఒత్తిడి వల్లనో దర్యాప్తు ఆపేశారనే అనుమానం ఉందన్నారు. భాజపాతో జగన్కున్న అవినాభావ సంబంధం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. హత్యకు సంబంధించిన కీలక సమాచారాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. నిందితులతో అవినాష్కు పరిచయం లేదంటే నమ్మాలా? 2019 మార్చి 14న అర్ధరాత్రి దాటాక జరిగిన వివేక హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, షేక్ దస్తగిరి నిందితులుగా. ఇది సంగతి. అన్న, తమ్ముడు, భార్య, కొడుకు, కూతురు, అల్లుడు మాకిరెడ్డి. దేశవ్యాప్తంగా ఎన్నికల బరిలో భారీగా బంధుగణం. ఈ ఎలక్షన్ సంబంధించి ఇది సంగతిలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక పార్టీలో సంబంధించి ఎలక్షన్ బరిలో ఈ విధంగా అన్న, తమ్ముడు, భార్య, కొడుకు, కూతురు, అల్లుడు ఈ విధంగా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే బరిలో ఉండడం ఈ విధంగా విశేషం అన్నట్టుగా ఇక్కడ ఇది సంగతిలో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.